కాలం నిన్న జరిగిన కథలన్నీ పాస్ట్ ప్రెజెంట్ లోనే చెప్పాలి. నేను చదివాను నీవు నవ్వావు గతం గురించి చెప్పాలి. పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచరా కాలాల గీతం వినరా, మూడు కాలాలు తెలుసుకుంటే ఇంగ్లీష్ ఈజీ అవుతుందిరా. రేపు జరగబోయే పనులన్నీ ఫ్యూచర్ టెన్స్ లోనే ఉంటాయి. నేను చదువుతాను నీవు నవ్వుతావు రేపటి ఆశలు చేపదే. చివరి కోరస్ ఫస్ట్ అంటే నిన్నటి కథ, అంటే ఇప్పటి మాట, ఫ్యూచర్ అంటే రేపటి కళ. కాలాలే భాషకు బాటే చిన్న పిల్లల కోసం, 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 చిన్న పిల్లల కోసం. చదువుతూ పాడుతూ నేర్చుకుందా